వ్యక్తిని చంపి ఇంట్లోనే సమాధి చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఈ కేసును ఛాలెంజ్గా తీసుకుని ఛేదించారు సికింద్రాబాద్ నేరేడ్మెట్ పోలీసులు. డిసెంబర్లో వ్యక్తిని చంపి ఇంట్లోనే డెడ్ బాడీని పూర్తి చేసి పారిపోయాడు మల్లేష్ అనే వ్యక్తి. తర్వాత ఆ ఇంటిని వేరే వాళ్లకు కిరాయికిచ్చాడు. అయితే ఇంటిని క్లీన్ చేసే సమయంలో వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 4 నెలల తర్వాత మల్లేష్ను అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో మాటా పెరిగి వెంకటరాములనే వ్యక్తిని చంపినట్లు నిందితుడు మల్లేష్ ఒప్పుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఆ తర్వాత కిచెన్ కింద డెడ్ బాడీని పూర్తి చేసి సమాధిగా కట్టి అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులకు చెప్పాడు నిందితుడు. మల్లేష్ అనే అతని వ్యక్తికి సుమారు సంవత్సరాల క్రితం ఇల్లు రెంట్కి ఇవ్వడం జరిగింది. రెంట్కి ఇచ్చింది కానీ గత డిసెంబర్ నుంచి కూడా తను రెంట్ వేయట్లేదు, ఫోన్లు చేస్తే ఫోన్ కలవట్లేదు. సో అతను డిసెంబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు వెయిట్ చేసి ఏప్రిల్లో 15వ తారీఖు ఆ ఇంటికి వెళ్ళి లాక్ బ్రేక్ చేస్తాడు. ఇతను రావట్లేదని చెప్పేసి ఆ లాక్ బ్రేక్ చేసి వేరే వాళ్ళకు కిరాయి ఇద్దామని టూలెట్ బోర్డు పెట్టిన క్రమంలో వేరే ఎవరో రెంట్కి వస్తారు. అక్కడ రెంట్కి వచ్చిన సందర్భంలో దాని ఇల్లు మొత్తం క్లీన్ చేయించడం కొరకు అని చెప్పేసి చేపిస్తుంటే ఒక కిచెన్ ప్లాట్ఫామ్ కింద మనం ఏదైతే కిచెన్లో ఈ గ్యాస్ బండ పెట్టుకునే చిన్న ప్లేస్ ఉంటుందో అది క్లోజ్ చేయబడడం, సిమెంట్ కన్స్ట్రక్షన్ తోటి అది క్లోజ్ చేయబడి ఉండడం గమనించిండు. దాంట్లో వచ్చి లైట్గా ఫౌల్ స్మెల్ అనేటటువంటిది రావడం గమనించిండు. సో అతనికి అనుమానం వచ్చేసి చుట్టుపక్కల వాళ్ళతో కలిసి ఏం జరిగిందని చెప్పేసి చూస్తే దాంట్లో డెడ్ బాడీ ఉన్నట్టుగా అనుమానం వచ్చి వెంటనే పోలీస్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా నేరేడ్ పోలీస్ అక్కడికి రీచ్ అయ్యి అది వెరిఫై చేసి చూస్తే దాంట్లో ఏదైతే మనిషిని చంపి దాంట్లో పూడ్చిపెట్టినట్టుగా మళ్ళీ అది ఎవరికి కూడా అనుమానం రాకుండా సిమెంట్ దానికి చుట్టూ సిమెంట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం గమనించడం జరిగింది. సో అప్పటికి అది పూర్తిగా రూపురేఖలన్నీ మారిపోయి కేవలం స్కెలిటన్ మాత్రమే పోలీసులకు లభ్యమైంది. దాంతో మృతుడు ఎవరనేది కూడా మృతుడు లేదా మృతురాలు అనేది కూడా మనకు ఐడియా లేకుండే. సో దాని మీద కేసు రిజిస్టర్ చేసుకొని కాకపోతే అది మర్డర్ ద్వారా చేసినట్టు ఇమీడియట్గా అర్థమైంది. ఎందుకంటే డెడ్ బాడీ పూర్తిగా హోల్డ్ చేసి తాళ్ళతో కట్టేసినట్టు కనిపిస్తుంది. దాని మీద స్ట్రైట్ అవే అది మర్డర్ కేసులో రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ మల్కాజ్గిరి ఏసీపీ గారు ఆధ్వర్యంలో నేరేడ్మెట్ ఎస్ఎస్లు డిఏ మల్కాజ్గిరి, నేరేడ్మెట్ ఎస్ఎస్ చంద్రశేఖర్ వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది.